హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి కలెక్షన్స్ అండి. ఈరోజు వీడియోలో మనం కోటా శారీస్ చూద్దాం. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి ఇవి. ఫస్ట్ వన్ వచ్చి బాతిక్ పింక్ అండ్ గ్రీన్ అనమాట. గ్రీన్‌లో కూడా ఇదొక లక్స్ గ్రీన్‌లో ఒక లైట్ అనమాట. ఇదొక టైప్ ఆఫ్ గ్రీన్. చాలా బాగుంది. మంచి పింక్. బాతిక్ సింగిల్ శారీ అవైలబుల్ ఉందండి ఇది. ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా లేదనమాట. సింగిల్ శారీ అవైలబుల్ ఉంది. పింక్ అండ్ ఇదిగోండి మెటీరియల్ చూస్తున్నా అడ్డం నిలువు డబల్ ఉంటుందండి. కోటాస్ అంటే సింగిల్ ఉంటుంది. ఇది డబల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మరీ ట్రాన్స్పరెంట్ ఉండదండి. లైట్ వెయిట్ ట్రాన్స్పరెంట్ యాక్చువల్గా మీకు కోటాస్ అంటే ఇది మరీ అలా ఉండదండి. బాగుంటుంది శారీ. ప్యూర్ కాటన్ కోటా శారీస్ గోల్డ్ జెరీ వితౌట్ గోల్డ్ జెరీలో బిగ్ సైజ్ అలా చూద్దాం మొత్తం శారీస్. ఓకేనా. శారీ వచ్చి 560 ఉంటుంది. బ్లౌజ్ వచ్చి మీకు మీటర్ ఉంటుందండి. 95 శారీ పన్న 95 ఉంటుంది. హెల్తీగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. శారీ కూడా సరిపోతుందండి. విడ్త్ అండ్ హైట్ రెండు సరిపోతాయండి. ఓకేనా. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఏపీ తెలంగాణ ఒక్క అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. అలా కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఇది ఎగ్జాక్ట్ అండి. లైట్ డార్క్ షేడ్స్ మారుతూ ఉంటాయి ఫోను. మీకు జూమ్ ఇన్ చేసి డిజైన్ చూపించినప్పుడు. సో దానికోసం నేను ఇది కరెక్ట్ కలర్ అండి అని చెప్తాను. అందుకని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు చూసేది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో కాస్ట్ చెప్పట్లేదండి. నా దగ్గర సేల్కి తీసుకెళ్ళి సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దానికోసం అనమాట. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. నెంబర్ ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది మీకు. ఓకేనా. నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేయండి. నెక్స్ట్ లెమన్ ఎల్లో అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ అండి. పింక్‌లోనే ఇదొక సపోటా ఉల్లిపొట్టు పింక్ వస్తుందనమాట. అలా ఉంటుంది. ఇదిగోండి క్వాలిటీ చూడండి. మరీ ట్రాన్స్పరెంట్ లేదు కనిపిస్తుంది కదా. ఇది స్క్రీన్ ప్రింట్ పీకాక్ డిజైన్‌తో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి. ఇవి కూడా ఎన్ని శారీస్ అంటే చాలా శారీస్ సేల్ చేసాము. ఇవి కూడా 1 ఆర్ 2 శారీస్ ఉన్నాయి అంతే. అన్ని సింగిల్ పీసెసే ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసే అన్ని సింగిల్ అండ్ 2 శారీస్ అంతే ఉన్నాయండి. ఎక్కువ లేవు స్టాకు. ప్యూర్ కాటన్ కోటా సారీస్ వితౌట్ గోల్డ్ జరీ. ఇది స్క్రీన్ ప్రింట్ లెమన్ ఎల్లో అండ్ ఇదో టైప్ ఆఫ్ పింక్ ఉల్లిపొట్టు సపోటా అలా ఉంటుంది పింక్. ఇది పళ్ళు. చాలా బాగుందండి. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇది చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకోవచ్చండి. ఆల్ ఓవర్ కదా చాలా బాగుంటుంది బోర్డర్ వచ్చినా కూడా. ఎల్లో అండ్ పెస్ట్ గ్రీన్ కాంబినేషన్. మొత్తం ఆల్ ఓవర్ ఎల్లో వచ్చింది బాడీ. పెస్ట్ గ్రీన్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. మీకు జూమ్ చేసినప్పుడు లైట్ డార్క్ షేడ్ మారుతుంది. నేను కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్ కలర్. ఇది ఇప్పుడు మీకు కనిపించేది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. అలా వచ్చినప్పుడు చెప్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ మీకు ఏది కావాలని చెప్తాను. ఇది ఆల్రెడీ 20 ఇయర్స్ నుంచి ఉన్న సేలింగ్ ఏనండి. ఆఫ్లైన్ ఆన్లైన్ వచ్చి 1 ఇయర్ అయింది. మీ ఆదరణ చాలా బాగుంది. మీ క్లాతింగ్ కానీ కలరింగ్ కానీ ఇబ్బంది ఏమి ఉండదండి. అందుకే చెప్తున్నాను 20 ఇయర్స్ అని. ఓకేనా. ఎల్లో అండ్ పెసర్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఎమ్లికంఠం బ్లూ పీకాక్ బ్లూ అంటాం కదా. పీకాక్ బ్లూ మీకు డార్క్ చూపిస్తాను. ఎగ్జాక్ట్ కలర్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ అండి. పింక్ అండ్ నెమలకంఠం కలర్. నెమలకంఠం బ్లూ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్. ఇది మరీ స్మాల్ జెరీ కాకుండా 5 to 6 ఇంచెస్ ఉంటుందండి బార్డర్. 2 సైడ్స్ కూడా పెద్ద బార్డర్ వస్తుంది. బాగుందండి. చాలా బాగుంది కాంబినేషన్ కానీ. సరే ఇది కూడా సింగిల్ పీస్ అన్నీ ఆల్మోస్ట్ సింగిల్ అండ్ 2 శారీస్ అంతే ఉన్నాయండి అవైలబిలిటీలు. ఈ వీడియోలో మొత్తం అంతే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. సిల్క్ అనేది మిక్స్ ఉండదు. ప్యూర్ కాటన్ కోటా శారీ. పింక్ అండ్ నెమలకంఠ బ్లూ. ఇదిగోండి లెమన్ ఎల్లో ఇందాక చూపించాను కదా అవి 2 శారీస్ ఉన్నాయన్నమాట సేమ్. ఇదిగోండి 2 శారీస్ చూపిస్తున్నాను. లైట్ అండ్ డార్క్ లావెండర్కి వైలెట్ కాంబినేషన్. ఇది అసలు ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కదా. ఎవర్ గ్రీన్ కలర్ అసలు ట్రెండింగ్ బాగా ఉంది కదా. లైట్ అండ్ డార్క్ షేడ్. ఇది మనం కోటాలో కాటన్లో జార్జెట్లో అన్నిట్లో వేసామండి. డ్రెస్ మెటీరియల్స్లో పొలికి డిజైన్ అలా అంటారు కదా. అది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది. మీకు వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. బార్డర్ బ్లౌజ్ అండ్ పళ్ళు డార్క్ కలర్ వచ్చి శారీ మొత్తం లైట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఓవరాల్ శారీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. బేబీ పింక్ అనమాట బార్డర్. బాడీ మొత్తం బ్లూ కాంబినేషన్. శారీ మొత్తం ఇలా కొంచెం డార్క్ చూపిస్తాను. ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. ఇప్పుడు కనిపించేది ఎగ్జాక్ట్ కలర్ అనమాట. మెరూన్ అండ్ గ్రీన్ గ్రే కలర్ అండి. ఇది స్లేట్ కలర్ పలక రంగు అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది మెరూను.
చూడండి చాలా బాగుంది. 2 కలర్స్ చాలా తక్కువొస్తాయండి. కోటాలో చాలా తక్కువొస్తాయి. కాటన్‌లో అన్నా ఇంకొన్ని కొద్దిగా వస్తుంది గానీ, కోటాలో చాలా తక్కువొస్తాయండి. రేర్‌గా చాలా బాగుంది. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ గ్రే. గ్రీన్‌లో గూడా ఇదొక టైప్ ఆఫ్ గ్రీన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఆరెంజ్ అండ్ పెసర్ గ్రీన్ కాంబినేషన్ ప్యారెట్ డిజైన్ చాలా బాగుంది. ఇదిగోండి కోట కనిపిస్తుంది గదా! ప్యూర్ కోట అండి. అడ్డం, నిలువు డబుల్ లైన్ ఉంటుంది. చాలా బాగుంటుంది క్వాలిటీ గూడా. ఆరెంజ్ అండ్ పెసర్ గ్రీన్ కాంబినేషన్. ఆరెంజ్‌లో కూడా మంచి అదొక టైప్ ఆఫ్ ఆరెంజ్ అండి. చాలా బాగుంది ఆరెంజ్. మరి ఇరిగి డార్క్ అలా అంటాం కదా! అలా లేకుండా ఉందనమాట. చాలా నీట్‌గా ఉంది. పళ్ళు స్క్రీన్ ప్రింట్ అండి ఇది. పింక్ అండ్ గ్రే కాంబినేషన్. అసలు ఆల్ ఓవర్ ఇది కూడా ప్యారెట్ డిజైన్ అండి. ఎంత బాగుందో చూడండి. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి గ్రే చూడండి ఎంత బాగుందో పింక్‌కి. అంటే రేర్ కలర్స్ కొంచెం డైయింగ్‌లో కొత్త కలర్స్ వస్తాయి. అందులో ఇదొక కలర్ అట్లా రేర్ కలర్స్ అనమాట. అట్లా బాగుంటుంది కాంబినేషన్స్. పింక్ అండ్ గ్రే ఎంత బాగుందో చూడండి. గ్రే బోర్డర్ బాతిక్ అండి. ఇది శారీ బాతిక్ డిజైన్ అనమాట. బాతిక్స్ చాలా తక్కువ ఉన్నాయి. 1, 2 సరే ఫస్ట్ వన్ పింక్ కూడా బాతిక్. ఇది కూడా బాతిక్ అనమాట. మెరూన్ అండ్ గ్రే కలర్. పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. బాడీ మొత్తం పింక్ వస్తుంది. బోర్డర్ మీకు వైలెట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో. పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. అసలు ఎవర్ గ్రీన్ కదా ఇది మీకు ఎప్పుడు డ్రెస్సులు కానీ శారీస్ కానీ అన్ని జార్జెట్లు అన్నిట్లో కూడా ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి అసలు. పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుంది. బ్లూ అండ్ బిస్కెట్ కలర్ అండి. ఇది ఎగ్జాక్ట్‌గా అనిపిస్తుంది. బిస్కెట్ మీకు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది. ఇదే ఉంటుందండి కరెక్ట్‌గా. ఇప్పుడు మేము మారిపోతుంది అనమాట షేడ్. మేము జూమ్ అవుట్ చూపిస్తున్నాను కదా! జూమ్ అవుట్, జూమ్ ఇన్ అది. ఇదిగోండి ఇది మారింది కొంచెం. ఇందాకటిది కరెక్ట్ కలర్ అనమాట. మళ్ళీ చూపిస్తాను మీకు. ఊరికే డిజైన్ చూపిస్తున్నాను. కమలం డిజైన్ వచ్చింది బాడీ మొత్తం బ్లూ మీద. కింద బార్డర్ వచ్చి బిస్కెట్ కలర్. అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే డిజైన్ మీకు బ్లౌజ్ ఆల్ ఓవర్ వస్తుందండి. హాఫ్ బార్డర్ అనమాట. చాలా బాగుంటుంది. పర్లేదు మిడిల్ ఏజ్, చిన్న ఏజ్ అందరూ కట్టుకోవడానికి బాగుంటుంది కంఫర్ట్‌గా. పింక్ అండ్ యెల్లో కాంబినేషన్. బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి యెల్లో బ్లౌజ్ వస్తుంది. పింక్ అండ్ యెల్లో కాంబినేషన్. నెక్స్ట్ ఇదొక రెడ్డిష్ పింక్ అండి. ఇదొక రెడ్డిష్ పింక్ అనమాట. లైట్ కనకాంబరం కలర్‌కి పింక్. పింక్ కూడా రెడ్డిష్ పింక్ అనమాట. చాలా బాగుంది షేడ్. లైట్ పీచ్ కలర్ అది కనకాంబరం కలర్ అంటాం కదా! అది లైట్ ఆరెంజ్ లేదా పీచ్ కలర్ అలా అనుకోవచ్చు. ఇప్పుడు మీ కలర్ మారింది. మీకు ఇది ఎగ్జాక్ట్ కలర్. ఇదిగోండి డిజైన్ చూపిస్తున్నాను చూడండి. కలర్ కరెక్ట్. ఇది కరెక్ట్. పీచ్ కలర్‌కి రెడ్. పింకిష్ రెడ్. చాలా బాగుంది కదండీ! యెల్లో. బోర్డర్ మీకు బ్లౌజ్ అంతా యెల్లో డాట్స్ వచ్చిందండి. చాలా బాగుంది. గ్రేకి యెల్లో అనమాట. గ్రే కూడా కాదు. ఇది ఒక టైప్ ఆఫ్ సిమెంట్ కలర్ అంటాం కదా! ఆ కలర్ షేడ్ వచ్చిందనమాట. ముక్కుపుడు దానిలో లైట్ కలర్ అలా ఉంది. ఆ కలర్‌కి మీకు యెల్లో వచ్చింది. అసలు ఇది డిఫరెంట్ కాంబినేషన్ కదండీ!
చాలా బాగుంటుంది. డైయింగ్‌లోనే కొత్త కొత్త కలర్స్ వస్తాయండి. మాకు యాడింగ్ వల్ల అట్లా కొత్త కొత్త కలర్స్ వస్తాయి. బాగుంటుందండి. బ్లౌజ్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది యెల్లో. ఇది పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. ఇందాక మీకు వితౌట్ గోల్డ్ జెరీ చూసాం కదా! ఇప్పుడు మనం గోల్డ్ జెరీ చూద్దాం. సేమ్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్‌లో గోల్డ్ జెరీ అండి. ఇది మీకు కలర్స్‌ని బట్టి బార్డర్ మీకు గోల్డ్, కాపర్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కలర్ కింద బార్డర్ కలర్‌ని బట్టి. కానీ సేమ్ అన్నిటికి ఒకే గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది. ఇది మీకు విడిగా పిగిలి రాదండి. నన్ను అందరూ అడుగుతారనమాట. ఇది విడిగా వచ్చేస్తుందా మేడం పిగిలిపోతుందా అక్కడ అని. లేదండి, అది రన్నింగ్‌లోనే క్లాత్‌లోనే వచ్చింది. అందుకే మీకు ఇలా అని ఇలా చూపించాననమాట. లాగి కూడా అది మీకు ఏమవ్వదండి. పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. అది నేతలోనే రన్నింగ్‌లో వచ్చేస్తుంది గోల్డ్ జరీ. ఇది చూడండి, ఇది ఒక టైప్ గోల్డ్ కనిపిస్తుంది కానీ సేమ్ బార్డర్ మీకు కలర్‌ని బట్టి కనిపిస్తుంది అంతే. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌వి. ఇది కాటన్‌లో కూడా బాగా వెళ్ళిపోయిందండి. ఇది ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. క్లాత్ సేమ్ ఉంటుంది. బార్డర్ ఉంటుంది. గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. మీకు వితౌట్ జరీ చిన్న గోల్డ్ జరీ, పెద్ద గోల్డ్ జరీ అది మీకు కాస్ట్ వేరియేషన్ ఉంటుందండి. మీకు నచ్చిన సారీ స్క్రీన్‌షాట్ తీసి నాకు వాట్సాప్ సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను. ఏ సారీ కాదని. ఇది ఆరెంజ్ మీద చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గోల్డ్ జరీ బార్డర్. డార్క్ వైన్ కలర్‌కి డార్క్ స్నఫ్ కలర్‌కి పింక్ అండి. అది పింక్ ఆరెంజ్ మిక్సింగ్ షేడ్ అనమాట. చాలా బాగుంది. మీకు కరెక్ట్ కలర్ చూపిస్తున్నాను. ఇదంతా వైట్‌గా కనిపించేది స్టార్చ్ అండి. గంజి మీకు వాషింగ్‌లో పోతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. అది మాకు హ్యాండ్ అండి, మొత్తం మిషనరీ కాదు. హ్యాండ్‌తో వర్కర్స్ అది. సో, మీకు గంజి కొంచెం అంటుతుందనమాట. మీకు పోతుంది. చాలా బాగుందండి. ఇది పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్. షిబోరిలో అదొక సమోసా టైప్ అలా వచ్చిందనమాట. ఇదొక మోడల్ అనమాట. ఇది కూడా గోల్డ్ జరీ బార్డర్. ఇలా ప్లస్లు ప్లస్లు ఉంటుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వైలెట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది పళ్ళు. ఇలా గోల్డ్ జెరీ లైన్ పళ్ళులో ప్రతి శారీకి ఉంటుందండి. గోల్డ్ జెరీ శారీ ప్రతి శారీకి మీకు అలా గోల్డ్ జెరీ లైన్ ఉంటుంది ప్రతి శారీకి కూడా. ఓన్లీ గోల్డ్ జెరీ వాటికనమాట. వితౌట్ గోల్డ్ కాదు, గోల్డ్ జెరీకి. ఇది ఆలివ్ గ్రీన్ అండ్ యెల్లో కాంబినేషన్. ఆలివ్ గ్రీన్‌లో కూడా ఇది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ అండి. చాలా బాగుంది. దీనికి యెల్లో చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. ఇదొక ఆలివ్ గ్రీన్ అనమాట. చాలా బాగుంది. శారీ కాంబినేషన్ గాని చూడండి, డిజైన్ గాని ఎంత బాగుందో. ఆలివ్ గ్రీన్‌కి లెమన్ యెల్లో కాంబినేషన్. చాలా డిఫరెంట్‌గా ఉంది కాంబినేషన్. శారీ విడ్త్, హైట్ అంతా ఉంటుందండి. లెంత్ అంతా మీకు సరిపోతుంది. హెల్తీగా ఉంటుంది. వాళ్ళకి కూడా సరిపోతుంది. బ్లౌజ్ కూడా 95 శారీ పన్నా కాబట్టి సరిపోతుందండి. ఇబ్బంది ఏమి ఉండదు. గ్రే కలర్, మెరూన్ అండ్ గ్రే కాంబినేషన్. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. ఒక్కొక్క శారీని చాలా సేపు చూపిస్తున్నానండి. 1, 2 సార్లు వీడియోలో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఇబ్బంది ఏం లేదండి. బ్యాక్‌కెళ్ళి మరి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. గ్రేకి మెరూన్ కాంబినేషన్. ఎందుకంటే మీకు పిక్స్ పెట్టాననుకోండి అసలు కలర్ వేరే వచ్చేస్తదండి. వీడియోలోనే 95% కరెక్ట్ కలర్ కనిపిస్తుంది. 99% కరెక్ట్ కలర్ కనిపిస్తుంది. సో, అందుకని 1, 2 సార్లు బ్యాక్‌కెళ్ళి మరి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. స్క్రీన్‌షాట్ తీసి నాకు వాట్సాప్‌కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తానండి. గ్రే అండ్ మెరూన్ కాంబినేషన్. నెక్స్ట్ ఇదిగోండి గోల్డ్ జెరీలో బిగ్ జెరీ అని చెప్పాను కదండీ! ఇదిగోండి ఇవి ఇలా ఉంటుంది. బ్రిక్ కలర్, బ్రిక్ ఆరెంజ్ అనమాట. అసలు చూడండి ఇలా క్లాత్ ప్లస్ గోల్డ్. క్లాత్ డిఫరెంట్‌గా ఉంది చూడండి డిజైను. గోల్డ్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూపిస్తాను. ఇది ఒక మోడల్ అనమాట. చాలా బాగుంది చూడండి. మధ్య మధ్యలో క్లాత్ వస్తూ మీకు గోల్డ్ జెరీ బుటీ కనిపిస్తూ చాలా బాగుంది. బిస్కెట్‌కి బ్రిక్ ఆరెంజ్ అండి. కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. మీకు ఈ బార్డర్‌ని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది. బిస్కెట్‌కి బ్రిక్ ఆరెంజ్ కాంబినేషన్. శారీ చాలా పెద్దగుంటుందండి. మీకు వితౌట్ గోల్డ్ జరీ, చిన్న గోల్డ్ జరీ కన్నా కూడా ఇది ఇంకా పెద్దగా ఉంటుంది శారీ. లైట్ వెయిట్ ఉంటాయండి. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అంటే ఎంత వెయిట్ అనేది మీకు అర్థమవుతుంది. అసలు కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. బిస్కెట్‌కి ఆరెంజ్, బ్రిక్ ఆరెంజ్ అండి. ఆరెంజ్‌లో కూడా. డిజైన్ ఇలా ఉంటుంది. పళ్ళు.
నెక్స్ట్ మెరూన్ సేమ్ బార్డర్ అండి. ఇప్పుడు మీరు ఇందాక చూసిన బార్డర్ సేమ్ డిజైన్, కలర్ చేంజ్ అనమాట. మెరూన్ బాడీ కలర్ వచ్చి మీకు లైట్ గ్రే అనమాట. గ్రే కలర్కి మెరూన్ చిన్న డిజైన్తో ఆల్ ఓవర్ చూడండి ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది. ఇది బార్డర్ అనమాట. ఎల్లో అండ్ రెడ్, మెరూన్ రెడ్ మిక్సింగ్ షేడ్ అనమాట. రెడ్ ఇప్పుడు మీకు వేరే కలర్ కనిపిస్తుంది, కరెక్ట్ కలర్ చూపిస్తే ఇగో చూసారా, ఇది మీకు బుటీ బెనారస్ బుటీ ఏనండి, పెయింట్ టైప్ అలా ఉండదన్నమాట. మీకు నేతలో కనిపించింది కదా రివర్స్ చూపించినప్పుడు, అలాగే ఉంటుంది. బెనారస్ వీవింగ్ అనమాట, వీవింగ్ శారీ, వీవింగ్ డిజైన్ చాలా బాగుంటుంది. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్, కేరళ ఫేసెస్ బొమ్మ డిజైన్ అలా వచ్చిందండి. కేరళ ఫేసెస్ అది డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ అనమాట. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్, మరి బ్లడ్ రెడ్ కాదు, మెరూనిష్ రెడ్. ఇది డిజైన్ బార్డర్ మారింది చూసారా. మళ్ళీ ఇది ఫస్ట్ చూపించిన బార్డర్ మీకు బిస్కెట్కి వైలెట్ అండ్ బ్లూ మిక్సింగ్ షేడ్ అనమాట. కింద మీకు బార్డరు వైలెట్ కాదు, బ్లూ కాదు, రెండు మిక్సింగ్ షేడ్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలా క్లాత్ ప్లస్ ఇలా ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. అందుకే వైలెట్ బ్లూ మిక్సింగ్ కాబట్టి డిఫరెంట్గా కనిపిస్తుంది, చాలా బాగుందండి. బిస్కెట్ కలర్, ఇది కాటన్లో చాలా చేసాం మనం అసలు ఈ డిజైన్. హార్ట్ కేక్సే అనమాట. బార్డర్ కూడా చూడండి ఎంత లుక్ ఉందో. నెక్స్ట్ సేమ్ బార్డర్ మీకు ఇది ఎల్లో అండ్ పింక్. పింక్ మీకు బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది పింక్తో, చాలా బాగుందండి. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. ఇది ఎవర్ గ్రీన్, రెగ్యులర్ కలర్ కాంబినేషన్, ఎప్పుడూ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. చూడండి బార్డర్ ఎంత చక్కగా వన్ సైడ్ బార్డర్ లాగా వచ్చి పెద్ద బార్డర్స్ వచ్చి ఎంత బాగున్నాయి. పెద్ద బార్డర్స్ మాత్రం చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్. నెక్స్ట్ సీ గ్రీన్ అండ్ పెస్టల్ గ్రీన్ కాంబినేషన్. ఇది వేరే డిఫరెంట్ బార్డర్ అండి, మళ్ళీ ప్లెయిన్ వస్తుంది. ఇట్లా గోల్డ్ జరీ మొత్తం పెద్దది మీకు ప్లెయిన్ వస్తుంది, 1 అంగుళం కాకుండా మీకు 4 ఇంచెస్ 5 ఇంచెస్ వరకు ఉంటుంది బార్డర్. 4 ఇంచెస్ ఉంటుంది. బ్లౌజ్ మీద ఆల్ ఓవర్ బుట్టి ఇలా వస్తుంది. సీ గ్రీన్ అండ్ పెస్టల్ గ్రీన్ కాంబినేషన్ అండి. చిన్న డిజైన్తో ఆల్ ఓవర్ ఎంత బాగుందో చూడండి. శారీ కాంబినేషన్ మాత్రం ఈ శారీస్ కూడా చాలా అమ్మామండి, చాలా అంటే చాలా. మళ్ళీ ఇది వేరే టైప్ ఆఫ్ బార్డర్, మధ్య మధ్యలో ఇలా ప్యాచెస్గా అనిపిస్తుంది కదా బార్డర్లో, అది కలర్ని బట్టి వస్తుంది అంతేనండి, మిస్ ప్రింట్లో అలా కాదు. ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి వీవింగ్, మళ్ళీ ఇది వేరే డిఫరెంట్ ప్లెయిన్ అదే బార్డర్ వచ్చి మీకు ఇప్పుడు పైన మళ్ళీ చిన్న బుట్టిలా కూడా వస్తుంది, బాగుంటుంది. అమ్మాయి డాన్సింగ్ బొమ్మలు వచ్చాయి, చాలా బాగుంది. కడీ ప్రింట్ ఇది, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూసిన కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల నా కలెక్షన్ మరి కొంతమందికి రీచ్ అవుద్దండి. సో దానికోసం అనమాట. అంతే. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసాను మాత్రం తప్పకుండా